హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయతో ఈరోజు మీకు హల్వా చూపించాలనుకుంటున్నానండి. ఒక స్వీటు ఇదైతే మనం అందరం కూడా ఇంటికి దిష్టి గుమ్మడికాయ కింద, వడియాల కింద ఎక్కువగా వాడతారండి మన వాళ్ళంతా. చాలామంది హల్వా కూడా చేస్తున్నారండి. నేను కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. ముందుగా అయితే దీనికి కావాల్సింది బూడిద గుమ్మడికాయ అండి. దాన్ని అయితే నేను శుభ్రం చేసి ముక్కల కోసి పక్కన పెట్టుకున్నాను నీట్గా. బెల్లం పొడి వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నానండి. పంచదార కూడా 1/2 కిలో. యాలకుల పొడి 1 స్పూన్ వరకు తీసుకున్నాను. ముందుగా అయితే తురుము తీసుకోవాలండి. దీన్ని కొంచెం హోల్స్ పెద్దగా ఉన్న వైపు నుంచే తీసుకోవాలండి. తురుమంతా నోటికి తగులుతూ ఉంటే అవి పీసుల కింద బాగుంటుందండి తినేటప్పుడు. తురుమంతటిని ఒక పల్చటి గుడ్డలో వేసి మెత్తటి దాంట్లో నీరంతా మొత్తం పిండేసుకోవాలండి. ఒక చుక్క కూడా లేకుండా. నీళ్ళైతే వేస్ట్ చేయనండి, ఉడికించడానికి ఆ నీరే వాడతాను నేను. ఈ పిప్పంతా తీసుకునండి ఒక చోట పెట్టుకుని నీళ్ళు కూడా పక్కన పెట్టుకున్నాం. చూసారు కదండి. ఎందుకంటే నీళ్ళు పిండింది మనం వాటర్తో వేయించాలంటే నెయ్యిలో చాలా టైం తీసుకుంటుంది కాబట్టి వాటర్ని పక్కన పెట్టుకునండి. ముందు ఈ పిప్పు తీసుకొచ్చి కొంచెం నెయ్యిలో వేయించుకుంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి, ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత వచ్చి ఆ వాటర్ వేసేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. ఇది కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుందండి. మనం చిన్న మంట మీద ఉడికించుకోవాలి. మొత్తం అంతా ఎగిరిన తర్వాత వాటర్ అంతా అయిపోవాలి. దాంట్లో వాటర్ లేకుండా ఉడికించుకోవాలి ఎగిరిపోయేంత వరకు. చూసారు కదండి. ఇప్పుడు మనం బెల్లం పొడి, పంచదార కూడా వేసుకున్నాం. 2 కలిపి 1/2 కేజీ వరకు వేసుకున్నానండి నేను. దానికి సరిపడగా నేనైతే చిన్న సైజు గుమ్మడికాయ తీసుకున్నానండి ఈరోజు. మొత్తం వేసేసి పైకి కిందకి మొత్తం కలుపుకోవాలండి. మరి ముద్రపాకం రానివ్వకూడదు, తీగపాకం కూడా రానివ్వకూడదండి. మనం చేతికి అంటుకుంటుంది పర్వాలేదు అన్న టైంకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా జ్యూసీగానే బాగుంటుందండి హల్వా. ఇది గట్టిగా అయితే బాగోదు. చూసారు కదండి. ఇలా ఉడుకుతుంది అనిపించుకుని 2 చుక్కలు నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఎందుకంటే మీకు పైన తెట్టులాగా పంచదార పాకం, బెల్లం పాకం పైన పొరల కింద కట్టేస్తుంది కదండి. ఇలా కట్టకుండా ఉండటం కోసం మేమైతే స్వీట్స్లో అలాగే వేస్తామండి. ఇక్కడ పాకం పెట్టేటప్పుడు అది పక్కన పెట్టేసుకున్నామండి. ఉడికిపోయింది హల్వా. దాంట్లో జీడిపప్పులు, గుమ్మడి గింజలు తీసుకున్నానండి నేను. నెయ్యిలో వేయించి వేసామండి. గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి. అలా జ్యూసీగానే ఉంచుకోవాలండి. ఒక 3 డేస్ వరకు బాగానే ఉంటుందండి. మనం కొంచెమే చేసుకుంటాం కదండి, అంత ఎక్కువ చేసుకోం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి హల్వా అయితే. చూసారు కదండి. గుమ్మడి హల్వా, బూడిద గుమ్మడికాయ హల్వా. చాలా పోషకాలు కూడా ఉన్నాయండి దీంట్లో. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.